నాలుగో వంతు చాలదా నా స్వామిని సరితోచడానికి? తీసుకురండి. నా 7 వారాల నగల్లో పెట్టండి. స్వామి, మీరు మరి అంతవరకు ఉన్నారా? చూసారేంటి? సమర్థకమని అది ఇచ్చిన బంగారాన్ని తెచ్చిపెట్టండి. అయినా నా స్వామికి సరిపోతలేదే. వైద్యుడి వర్గ మాణిక్యాలను తెచ్చిపెట్టండి. పరరాజులను కలిసి నా స్వామి నాకు తెచ్చిన సమస్త బంగారాన్ని పెట్టండి. అయ్యో, అయినా నా స్వామి సరిపోతలేదు. నలిని నాకున్న సమస్త ఆభరణాలను తెచ్చిపెట్టండి. అయ్యో అతనిది. అయ్యో నారద మహర్షి, నా యొక్క దయ ఉంచి నా స్వామిని విడిచిపెట్టండి. నా సమస్త సంపదను స్వీకరించండి. అవసరమైతే ఈ భవంతుని కూడా స్వీకరించండి. నా స్వామిని విడిచిపెట్టండి. ఏమంటున్నారు నారద మహర్షి? అన్యాయం. నా స్వామిని, నా మనోరాధుని నేను సరితూచలేదు కాబట్టి నడివీధిలో విక్రయిస్తారా? ఎంత అన్యాయం నారద మహర్షి, దుర్మార్గం. స్వామి, అయ్యో నా స్వామిని తీసుకుని. అయ్యో అయ్యో నారద నారద హతవిధి. ఉత్తమ కులములో జన్మించిన వాడు, సకల శాస్త్ర కోవిదుడు, పండితుడు, బ్రహ్మచారి ఆయన నారదునికి మించి మరి ఎవరు ఈ దానాన్ని స్వీకరించడానికని మా పెద్దలు పురోహితులు చెప్పిన మాట విని ఈ నారదుని చేతిలో మోసపోయానే. నా స్వామిని ఈ జగదానికి అప్పగించానే. ఆ ముఖానికి ఎంతో అందాన్నిచ్చి కస్తూరి తిలకాన్ని తుడిచి పూర్వ పుండరాలు దిద్దుతున్నాడే. అయ్యయ్యో, వజ్ర వైడూర్య మర్కట మాణిక్యాలతో ఉన్న నా స్వామి కటిసీమను తులసి మాలను పేర్చుతున్నాడే. అనునిత్యం పట్టు పీతాంబరాలు ధరించే నా స్వామికి కాషాయి వస్త్రాలు ధరింపజేస్తున్నాడే. అనునిత్యం నా వంట సుందరీమణుల సాంగత్యములో ఉన్న నా స్వామిని బ్రహ్మచర్యము కూడా స్వీకరించమంటున్నాడే. అయ్యో, అప్పటికి నా స్వామి నాకు హెచ్చరించాడు. స్వామి సత్య, నన్ను దానమిస్తున్నావు, తిరిగి సరితూచగలవా? నాకున్న సంపదలో 4వ వంతు చాలు స్వామి, మిమ్మల్ని సరితూచగలను అని అహంకారానికి పోయి బిడ్డలు పోయి నా స్వామిని ఈ విషయం తెలిసి నా సహపంతులు వేసి చేస్తున్నారే. వారికి ఎవరిని అడిగి నీవు ఈ రథం చేశావు? ఎవరిని అడిగి స్వామిని దానం చేశావు? నా వద్ద సమాధానం లేదే. అయినా అక్క రుక్మిణి, చెల్లి జాంబవతి, నా సహపంతులారా, మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదమ్మా. అయినా మీకున్న సమస్య సంపదను దారపోసి నా స్వామిని కాదు, మన స్వామిని విడిపించండమ్మా. ఏమైనా చెయ్యండి అక్క. అక్క రుక్మిణి ఏమంటున్నారక్క? మన స్వామిని పూజడానికి మన వద్ద ఉన్న సంపద చాలదా? ముల్లోకాలలో ఉన్న సంపద కూడా చాలదా? మరి అయ్యో, నిజమే కదా అక్క. ఇన్నాళ్ళు మన స్వామి వారితో జీవితానందాన్ని అనుభవించానే గాని మన స్వామి విలువ తెలుసుకోలేని 3 నాళ్ళు అయ్యానే. భక్తికి దాసుడే గాని తుచ్చమైన సంపదకు దాసుడు కాదు కదా. నందనందనుడు ఈ విషయాన్ని గుర్తించలేకపోయానే. ఏమంటున్నావు నల్ని? మన స్వామివారు నారద మహర్షి వేచి చేస్తున్నారా? నారద మహర్షి నమస్సు మాత్రం రండి స్వామి, రండి వేచే ఇలా ఆశీర్వాడు కంట. అక్క రుక్మిణి ఏమైనా చెయ్యండి అక్క. మహాభక్తురాలైన రుక్మిణీదేవి సమస్త సంపదను నేలపడుతున్నారా? భక్తవత్సల
ఒక్క భక్తితో సమర్పించిన ఒక్క తులసీదళానికే సరితూగేవా నాయన మహానుభావ. ఆహా, నారద మహర్షి నా గర్వాన్ని గర్వము చేయడానికే కదా నా చేత ఇంత నాటకాన్ని ఆడించి ఈరోజు నా స్వామి మన స్వామి విలువ ప్రపంచానికి తెలియజేశారే. ఆహా, స్వామి నన్ను క్షమించండి. సమస్త లోకాధారుడివైన నువ్వు, లోకరక్షకుడివైన నిన్ను తుచ్చమైన ఆలోచనలతో అనవసరపు అహంకారముతో నా సొంతము చేసుకోవాలనే మూఢమైన మొండితనముతో ఇంత పత్తానికి పోయి భంగపడ్డాను స్వామి. నా గర్వం మొత్తం గర్వమైనది స్వామి. అనునిత్యం నీ చరణాల విందములంటే నా శేష జీవితము స్వామి. నా తప్పులను క్షమించు, నన్ను ధన్యురాలని చేయి స్వామి. లోకరక్షకుడు, నందనందనుడు, రుక్మిణీ వల్లభుడు, దేవకీసుడు, ఆహా ఆ శ్రీనివాసుడు, ఆ శ్రీకృష్ణుడు భక్తితో సమర్పించే ఒక్క తులసి మాలకే తప్ప తుచ్చమైన సంపదలకు లోను కాడు, తుచ్చమైన సంపదకు లోనుతుంది. భక్తి మార్గము మాత్రమే ముక్తికి మార్గం. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారి, జయ కృష్ణ ముకుంద మురారి. ఆ కంఠస్థ పెట్టడం చూసి తల్లి నేను నేర్పిస్తాను అన్న. కర్ణుడు కూడా కంఠస్థ పెట్టించింది. మేడం నాకు కొంతమంది ప్రోత్సహించలేదు, నువ్వు చేయలేవన్నారు అంది. నేను చేయిస్తాను అన్నాడు. కర్ణుడు చేసింది, సక్సెస్ అయింది. మరి సత్యభామ నెక్స్ట్ ఇంకా చేస్తుందట. తన కంఠస్థ పెడితే ఎవరు నేర్పితే నేను నేర్పిస్తాను. కంఠస్థ పెట్టడం కష్టం, అర్థమైందా? ఇన్ని డైలాగ్స్ కంఠస్థ పెట్టాలంటే చాలా మెమరీ కావాలి. లేదండి, ఒక విషయం ఆంటీ ఇంత ఏం మీకు చెప్పక్కర్లేదు.